సార్ ధ్రువ సర్జా క్యారెక్టర్ ఏంటి సార్? ఇట్స్ మనకి ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం ఉంటుందా? లేదా కథని ముందుకు తీసుకెళ్ళే విధంగా లేదండి, కథలో ఒక ఇంపార్టెంట్ క్యామియో వస్తుంది. ఇంపార్టెంట్ క్యామ్ ఎందుకంటే ఊరికే చాలా ఎందుకురా మాస్ ఇమేజ్ ఉంటుంది కదా! ఎందుకురా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేలా కాకుండా దాంట్లో ఒక పర్పస్ ఉంటుంది ఆ క్యారెక్టర్. Exactly. ఒక పర్పస్ ఉంటుంది. ఎందుకు ఇతను చేశాడు అనేదంటే మీకు తెలుస్తుంది అది. అంటే అతనికి చాలా మాస్ ఇమేజ్ ఉంది కదా సార్. అతను ఫిట్ అవ్వడు ఎక్కడ పడితే అక్కడ. అవునవును. జాగ్రత్తగా ల్యాండ్ మాస్ చేయాలి. గానే ఫిట్ చేసాం ఇది. మాస్ గానే మీరు చూస్తే ఏంట్రా మాస్ ఇది అనేలాగే ఉంటుంది మీరు సినిమాలో. సార్. ఇలాంటి ఒక కథలో అది బాగా కుదిరింది నాకు యాక్చువల్గా. మాకు మీ జర్నీ సార్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ సార్. అంటే మాకు ఎక్కడ మాపల్లిలో గోపాల్ దగ్గర నుంచి మొన్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వరకు కూడా ఒక క్యారెక్టర్ తీసుకుంటే మాకు మీ ప్రీవియస్ సినిమాల తాలూకు ఇమేజ్ ఏం వాటి మీద పడదు సార్. ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్లా ప్లే చేసేస్తారు. ఇట్స్ సచ్ ఏ వర్సటాలిటీ ఉన్న ఆర్టిస్ట్ అనిపిస్తుంది సార్. ఇంకా ఇంకా ఏమున్నాయి సార్? ఇంకా మేము చూడాల్సిన షేడ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా చేయాలి సార్. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా చేయాలి, చాలా ఉన్నాయి సార్. ఇంకా నేర్చుకోవాలి. అంతే కదా సార్, రోజు రోజుకు కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ దగ్గర అప్డేట్ చేసుకునేది చాలా ఉంటుంది, నేర్చుకునేది చాలా ఉంటుంది.